చల్లూరు దగ్గర 322/4 సర్వే నెంబర్లో ఒక క్రషర్ అక్రమంగా నడుస్తుందా ఉందండి. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు గతంలో ఆ క్రషర్కి కరెంట్ కనెక్షన్ కట్ చేయించి ఆ క్రషర్ని క్లోజ్ చేయించారు. తర్వాత అదే ఎమ్మెల్యే గారు ఆ క్రషర్ని మళ్ళీ రీఓపెన్ చేశారు. ఏమని అడిగితే అసలు ఆ క్రషర్కి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు ఆయన. కానీ ఆ క్రషర్ పనులు నడుస్తూనే ఉన్నాయి, అక్కడ ప్రకృతి నాశనం అవుతానే ఉంది. దగ్గర దగ్గర సంవత్సరానికి 72 కోట్ల ఆదాయం వస్తూనే ఉంది దాని నుంచి, అక్రమ ఆదాయం. దీనికి విద్యుత్ శాఖ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, రెవెన్యూ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఇంత జరుగుతుంటే ఇదంతా ఎవరికి కంట కనపడదు. మనం అడుగుతుంటే సమాధానం చెప్పరు. ఎమ్మెల్యే గారు నాకు సంబంధం లేదు అంటున్నారు బీర్ల ఐలయ్య గారు. మరి సంబంధం లేనప్పుడు దాన్ని మీరు ఎందుకు క్లోజ్ చేయించట్లేదు? ఇది అక్రమం అని మీకు తెలియదా? అక్కడ అవినీతి జరగట్లేదని మీకు తెలియదా? అవినీతి జరుగుతుందని మీకు తెలియదా? అది జరుగుతుంది అవినీతి 100% మీకు తెలుసు. మరి తెలిసినప్పుడు దానిపై మీరు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? తాజాగా డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీకి శ్రీని డెవలపర్స్పై ఫిర్యాదు. ప్రజల సంపదను బహిరంగంగా దోచుకుంటుంటే ఎవరికీ బట్టదా? ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం జరుగుతుంటే ప్రజలు చీమగుట్టినట్టు ఉండదా? పెద్ద ఎత్తున ఉద్యమిస్తానంటున్న ప్రజలు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు. ఇంత జరుగుతున్నా అక్కడ ఈ సిపిఐ వాళ్ళందరూ కలిసి ఒక ప్రజా ఉద్యమం ఏర్పాటు చేసి భారీ ఎత్తున ధర్నా చేద్దాం అనుకుంటున్నా స్థానిక ఎమ్మెల్యేకి చీమగుట్టినట్టు ఉండదు, ముఖ్యమంత్రి గారికి అస్సలేం అంటదు. ప్రకృతి సంపద అండి, ప్రజా సంపద. సంవత్సరానికి 72 కోట్ల అక్రమ సంపాదన ఎవరిలో అకౌంట్లో వేసుకుంటామంటే మీరందరూ ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? అది ఇల్లీగల్ అని చెప్పి క్లోజ్ చేయించింది మీరే, ఓపెన్ మళ్ళీ మీరు ఎట్ట చేయిస్తారు? అప్పుడు ఇల్లీగల్ అయింది, ఇప్పుడు లీగల్ ఎట్ట అయింది? వీటికి సమాధానం అడుగుతున్నారు ప్రజలందరూ కూడా. సమాధానం చెప్పాల్సిన అవసరం మీ పైన ఖచ్చితంగా ఉంది. ఇదిగో ఈయన సీఎం గారేమో ప్రజాపాలన అని చెప్తున్న మాటలు నీటి మీద రాత్రగానే మిగిలిపోవడం కనిపిస్తుంది. అక్రమాలు సహించేది లేదంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చే ఆదేశాలే అమలుకు నోచుకుంటే ఒట్టు. ప్రజల సొమ్మును దోచుకునే వారికి కటకటాలు తప్పమంటూ రేవంత్ రెడ్డి పలు మీటింగుల్లో జారీ చేస్తున్న హెచ్చరికలను ఎవరూ ఖాతరు చేస్తున్నట్లు లేరు. శ్రీని డెవలపర్ సంస్థ 4 ఏళ్ల నుంచి అక్రమంగా క్రషింగ్ బిజినెస్ చేస్తూ అందిన కాడికి దండుకుంటూ ఉంటే అందరూ మౌనంగా చూస్తూ ఉండటమే దీనికి నిదర్శనం. ఎన్నేళ్ళ నుంచి దాదాపుగా 4 ఏళ్ళ నుంచి శ్రీని డెవలపర్స్ అనే వాళ్ళు అక్రమంగా క్రషర్ ఏర్పాటు చేసి 322/4లో 4 ఏళ్ళ నుంచి కబ్జా పెట్టేసి మంచిగా తవ్వుకుంటున్నా కనీసం అటేపు ఎవరు తల ఎత్తి కూడా చూస్తున్న పరిస్థితి. అక్కడ ఎంపీ గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? వీళ్ళు 2021 నుంచి ఇప్పటివరకు నాన్ స్టాపింగ్ మైనింగ్ చేస్తూ ఉన్నారు. 2020లో అమ్మిన భూమి పత్రాలను పెట్టి 21లో పర్మిషన్ తెచ్చుకొని ప్రజా సంపదను దోచుకుంటూ ఇప్పటికే 100 కోట్లు సంపాదించారు ఈ కంపెనీ ఓనర్లు. అసలు ఈ కంపెనీ ఓనర్ల కథ ఏంటంటే కర్ణాటి శ్రీదేవి భర్త కర్ణాటి నారాయణరావు, ఆయన చనిపోయారండి. కర్ణాటి యశ్వంత్ శ్రీనివాస్ తండ్రి కర్ణాటి నారాయణరావు ఈ క్రషర్తో గంటలో సుమారు 300 టన్నుల కంకర వెలికి తీస్తున్నారు. దీన్ని అమ్మడం ద్వారా రోజుకి 20 లక్షలు, నెలకు 6 కోట్లు, సంవత్సరానికి సుమారు 72 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ విధంగా గత 4 ఏళ్లలో దాదాపు 300 కోట్ల సంపదను ఈ శ్రీని డెవలపర్స్ వాళ్ళు జేబులో వేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంత బహిరంగంగా భూమి అమ్మేసిన పేపర్లు పెట్టి అనుమతులు పొంది ఇష్టరాజ్యంగా వ్యాపారం చేస్తుంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుత బీఆర్ఎస్ సర్కార్లో కానీ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు ఎందుకు? అప్పట్లో ఆలేరు శాసనసభ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ గొంగుడి సునీత, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు ప్రభుత్వ బీర్ల ఐలయ్య ఈ ఇల్లీగల్ బిజినెస్పై ఎందుకు సైలెంట్గా ఉన్నారు? మీకు కూడా ఉన్న వాటాలు పోతా ఉన్నాయా? గతంలో గొంగుడి సునీత గారు చూస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఏకంగా ఆయన బీర్ల ఐలయ్య అయితే ప్రభుత్వ విప్పు కూడా. మరి ఈయన ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాడు దానిపైన? ప్రజాప్రతినిధులు ఉన్నాయి, ప్రజా సంపద ఏమైపోతున్నా వీళ్ళు పట్టించుకోకపోవటం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి లోక్సభ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రజా సంపదను కాపాడే ప్రయత్నం చేయట్లేదని ప్రజా సంఘాలు నిలదీస్తున్నాయి. అందరికీ చెందాల్సిన సంపదను కొందరే బొక్కుతున్న ఎమ్మెల్యే, ఎంపీ, అధికారులు వీళ్ళెవరూ కూడా ఎందుకు నోరు మెదపటం లేదు? అందరికీ వాటాలు పోతున్నాయా, లేకపోతే మీయే దాంట్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? గత ఎమ్మెల్యే మాట్లాడలేదు, ఇప్పుడున్న ఎమ్మెల్యే మాట్లాడతలేడు, ఎంపీ మాట్లాడతలేదు,
కలెక్టర్ మాట్లాడరు, రెవెన్యూ వాళ్ళు మాట్లాడరు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడరు, మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడరు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు మాట్లాడరు. ఇంతమంది ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇంతమందికి వాటాలు పోతున్నాయా, లేకపోతే ఇంతమంది కళ్ళు కనపడతలేదా, లేకపోతే ఇంతమంది ఏం జరిగినా మాకెందుకు లేదు అనుకున్నారా? ప్రభుత్వానికి సంవత్సరానికి 72 కోట్ల బొక్క పెడుతుంటే మీరు అందరూ చూస్తా ఎందుకు ఊరుకుంటున్నారు? మీకు మంత్లీ పేమెంట్స్ వస్తున్నాయా, ఇయర్లీ పేమెంట్స్ వస్తున్నాయా, ఇంకేమైనా వస్తున్నాయా అక్కడి నుంచి? ప్రజలందరూ కలుగుతున్న డౌట్ అండి ఇది. ప్రజలందరూ అడుగుతున్నారు అక్కడికి వెళ్తే నిన్న మేము. ఏమంటున్నారు ఈయన మన తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫరర్స్ అసోసియేషన్ తాజాగా డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీకి ఫిర్యాదు చేశారు. ఈ అధికార క్రషర్ను శ్రీని డెవలపర్ సంపాదించిన 300 కోట్లను వెంటనే రికవరీ చేసే వరకు వీళ్ళు పోరాటం చేస్తారంట. ఆయన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రంలో మైనింగ్ శాఖకు మీకు తెలియకుండా శ్రీని డెవలపర్స్ అక్రమంగా క్రషర్ నడుపుతూ కోట్లు కొల్లగొడుతుంది. ఈ సంస్థ పైన ఎంతోమంది లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే ఏరియా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మీ పార్టీ చెందిన వాళ్ళే. ఈ విషయాన్ని స్థానిక ప్రజలు ఎన్నిసార్లు ఆయన దృష్టికి తీసుకెళ్ళినా ఆయన పట్టించుకోవట్లేదు, కన్నెత్తి చూడటం లేదు. మన రాష్ట్ర ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే శ్రీని డెవలపర్స్ వాళ్ళు అక్రమంగా ఇంత దోచుకు తింటున్నా మరి ఎందుకు మీరు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవటం లేదు? దీనికి మీకు ఏ సంబంధం లేకపోతే మరి మీరు వాళ్ళని చూస్తా ఎందుకు ఊరుకుంటున్నారు? వాళ్ళు అన్నీ చేస్తున్నా మీరు వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? పోనీ మీకు తెలియదు అనుకుందాం. మీకు తెలియదు అనుకుంటే దీనికి సంబంధించి మేము ఇప్పటికే మా ఆదాబ్ హైదరాబాద్ ద్వారా దాదాపు 5-6 సార్లు పూర్తి ఆధారాలతో అద్భుతమైన కథనాలు మీ ముందుంచే ప్రయత్నం చేశాం. మరి ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే మీరు? శ్రీనివాసరావు గారు ఉన్నారు మనతో. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే సాయి గారు. నమస్తే అండి. సో ఇప్పుడు మీరు దీని గురించి జియాలజీ డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ అండ్ జియాలజీ కంప్లైంట్ చేశారు. ఇంతకుముందే మీరు ఈ అంశం గురించి చాలా డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేసినట్టున్నారు కదా, దేని గురిమైనా స్పందన రాలేదు ఇంతవరకు? ఇంతవరకు ఎలాంటి స్పందన లేదండి. ఇప్పుడు మైనింగ్ భుజేశం డైరెక్టర్ గారిని మనం కలవడం జరిగింది. ఓకే. వారు సానుకూలంగానైతే స్పందించారు. అయితే ఇంకో మాట కూడా చెప్పారు మాకు. మొన్న చేవెళ్ళలో టిప్పరు బస్సు యాక్సిడెంట్ అయ్యి ఒక 18 మంది చనిపోయారు కదా. ఆ రోజు ఈ క్రషర్ మిషన్ల మీద చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నామండి. అంతకుముందు లేదు కానీ ఇప్పుడు బాగా పనిచేస్తున్నాము. దీన్ని ముందుకు తీసుకుపోతున్నాము. దీనిపై యాక్షన్ విత్ ఇన్ మీకు ఆయన ఆఫీస్ కూడా చేంజ్ అవుతుంది. బీఆర్కే భవన్ పోతుంది ఆఫీస్ కూడా. ఓకే. నేను రిసీవ్డ్ ఇవ్వమంటే కూడా మీకు యాక్షన్ కావాలా రిసీవ్డ్ కావాలని అడిగాడు పాపం. చాలా సానుకూలంగా స్పందించిండు డైరెక్టర్ గారు. ఓకే. దానిపై చర్య తీసుకుంటామన్నారు. ఇవాళ లేపో లోకల్లో కూడా అన్ని పార్టీలు ధర్నాలు చేస్తున్నాయి. బీజేపీ చేస్తుంది, సిపిఐ చేస్తుంది, టిఆర్ఎస్, అన్ని రాజకీయ పార్టీలు కూడా లోకల్ లీడర్లంతా ప్రజా సంపదను దోసుకోపోతుంటే మేము చూస్తూ ఊరుకోలేము. మా సంపద మేము కాపాడుకునే మనకి ఆదాపు యాదగిరి ప్రజల గురించి రాసిండు కదా, మన ఒక మ్యాటర్ రాశారు కదా. అవునవునవునవును. ప్రజలారా మేలుకోండి అని. పొల్యూషన్, అక్కడ పొల్యూషన్ కూడా భారీగానే వస్తుంది, మొత్తం ప్రకృతి సంపద అంతా నాశనం అయిపోతుంది, అక్కడ నాశనం అయిపోతుందని రాశారు కదా. దాని మీద కూడా ప్రజలు కూడా నాకు ఫోన్లు వస్తున్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే. ఓకే. అక్కడ లోకల్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీని మీద పెద్ద పెద్దోళ్ళ తలకాయ లేకపోతే ఇంత సామాన్యులు వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తుంటే దీని తలకాయ లేకపోతే, వెనక రాజకీయ నాయకులు అండర్ లేకపోతే, అధికారులకు మామూలు అందకపోతే ఎవరు బట్టి ఇంత అక్రమాలు ఎట్లా జరుగుతాయి? అవును. అది ఇప్పుడు అధికారులకు మామూలు నెల మామూలు పోలీస్ మరీ ఘోరం ఏంటంటే తెలుసా, ఒక పోలీస్ స్టేషన్ నెలకి 50,000 మామూలు అంట. ఎందుకంటే మాకు తెలియదు, అది గుసగుసలు అంటారు ప్రజలు చెప్తారు. అందుకనే బాంబులు వెళ్ళ అక్రమ బ్లాస్టింగ్ అవుతున్న సాల్వో కంపెనీ కూడా ఎవరు పట్టించుకోరన్నా. వీళ్ళకి పర్మిషన్లు ఈ విధంగా సాల్వో కంపెనీ నుంచి పర్మిషన్లు లేకపోయినా, ఈ దొంగ పర్మిషన్లు ఉన్నా సాల్వో బాంబులు వస్తాయి. సాల్వో కంపెనీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాంబులు అమ్ముతారు. వాళ్ళపై కూడా చర్యలు ఉండవన్నా. ప్రతి పోలీస్ స్టేషన్ మామూలు ఉంటాయి కాబట్టి ఎవరు పట్టించుకోరన్నా అని మనకు అక్కడ లోకల్లో ఉన్న జనం కూడా చెప్తారు. దీనిపై ధర్నాలు అయితే అంటే ఇప్పుడు మీరు అంటే కాదు, ఇప్పటివరకు మీరు చాలా డిపార్ట్మెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు, చాలా మందిని కలిశారు. సో నిన్న ఈ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిసిన తర్వాత మీకు నమ్మకం కుదిరిందా? దీనిపైన చర్యలు తీసుకుంటారు, యాక్షన్ తీసుకుంటారు, వీళ్ళు ఇప్పటివరకు 4 ఏళ్లలో కొల్లగొట్టిన 300 కోట్లు రికవరీ చేయగలుగుతారని నమ్మకం కుదిరిందా మీకేమన్నా?
ఇప్పుడు మేము ఇంకొకటే అండి, మేము ఈడీ కూడా కలవబోతున్నాం. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఇది 300 కోట్లు అంటే మామూలు మాట కాదు, ఒక సామాన్య విషయం కాదు. 300 కోట్లు అంటే అవును. వీళ్ళ మీద ఆల్రెడీ 2021 అక్రమ బ్లాస్టింగ్ మీద మా రాజపేట పోలీసులు కేసు అయింది వీళ్ళ మీద. ఓకే. జిల్లా 6 పట్టుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి. ఓకే. పోలీసులు భువనగిరి వాళ్ళు పట్టుకొని ఆ రాజపేట పోలీస్ స్టేషన్ కి వస్తారు కాబట్టి వాళ్ళకి కేసు అప్పగించారు. ఓకే. ఆ ఎఫ్ఐఆర్ రాగానే ఈడీ కూడా కంప్లైంట్ చేస్తే ఈడీ ఖచ్చితంగా తీసుకుంటది. ఓకే. ఎందుకంటే వీళ్ళ మీద ఇప్పుడు ఈ అధికారులు ఎవరు రికవర్ చేయరు, ఈడీ అయితేనే ముందుకు పోతే రికవర్ చేస్తది. ఓకే. ఓకే. ఆల్రెడీ ఈడీ కూడా ఇవ్వడానికి ప్రిపేర్ అయినాం, ఈడీ కూడా ఇస్తాం. ఓకే. అది జరిగేది అది. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో అది మరి ఇప్పటికైనా ఈ అక్రమ క్రషర్ పైన ముఖ్యమంత్రి గారా, ఎమ్మెల్యే గారా, ఎంపీ గారా, అధికారుల ఎవరైనా స్పందిస్తారా, లేదు ఎవరో స్పందించం అందరికీ సమాన వాటాలు వస్తున్నాయని ఒప్పుకుంటారా అని ప్రజలు అడుగుతున్నారు. చూద్దాం ఏం జరుగుద్దాం మరి.